హాయ్ అండి. అందరూ శ్రావణ మాసానికి అయితే రెడీ అయిపోతున్నారా? అందరం కూడా మనము ఇంటిని క్లీన్ చేసేసుకుంటాం కదండీ! నేనైతే మంత్లీ, మంత్లీ క్లీన్ చేసుకుంటానండి. ఎప్పుడు కూడా రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటే, మనం డీప్ క్లీనింగ్ ఎక్కువ చేసుకునే పని లేకుండా త్వరగా అయిపోతుంది. ఇది చూస్తున్నారా? అవైతే సాఫ్ట్ టాయ్స్. మా పిల్లలు ఆడుకోవడానికని తీసుకొచ్చాము. కానీ నేను డెకరేట్ చేసేసుకుంటే మా పిల్లలంటారు, "అమ్మ మేము ఆడుకోవడానికి తెచ్చావా? నువ్వు డెకరేట్ చేసుకోవడానికి తెచ్చావా అమ్మా?" అంటారు. లేదులే అమ్మా, వాళ్ళకైతే చాలా ఉన్నాయి కదండీ! వాటిలో ఏయో 2, 3 తీసుకొని నేను అలా డెకరేట్ చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు అలా అంటుంటారు ఊరికే. అలాగే అండి, మనమైతే మాత్రము వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్‌గా వస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న పురుగులున్నా అవి కూడా మనకి వెళ్ళిపోయి బూజైతే ఎక్కువ రాకుండా చక్కగా మనకి ఎప్పటికప్పుడు క్లీన్‌గా నీట్‌గా ఉంటుంది ఇల్లైతే. అట్లాగే ఆ వాక్యూమ్ క్లీనర్ అయితే నాకు మా మేనత్త, తను మిలిటరీ క్యాంటీన్ అయితే, మా మామ మిలిటరీలో జాబ్ అయితే క్యాంటీన్‌లో అది ఇప్పించిందండి తను ఉన్నప్పుడు. ఇప్పుడు లేదు అత్త. అదైతే నాకు 5,000కే వచ్చిందండి అప్పుడు. చాలా తక్కువకొచ్చింది. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే అక్కడున్న చూస్తున్నారా బ్రాస్, అది మా నాయనమ్మ వాళ్ళ చిన్నమ్మది. మా నాయనమ్మకి ఇస్తే మా నాయనమ్మ దగ్గర నుంచి నేను తీసుకొచ్చుకున్నా. అంటే మా నాయనమ్మ దగ్గర నుంచి అంటే మా నాయనమ్మ మేమందరం ఉండేవాళ్ళం కదా! ఇక నాకొచ్చేసిందది. ఆ బ్రాస్ ఐటము చాలా బావుంటుందండి. పొంగల్ తపాల అది చిన్నది బుజ్జిది. చాలా బావుంటుంది. దాన్ని నేను ఫ్లవర్ వాజ్‌గా ఉపయోగిస్తున్నాను. అలాగే మనము డీప్ క్లీన్ చేసేటప్పుడండి ఎప్పుడైనా కానీ అక్కడ వాక్యూమ్ క్లీనర్స్ అవన్నీ పట్టణ ప్లేస్‌లు ఉంటాయి కొన్ని. వాటికైతే ఇలాగా మనము ఇట్లా కలర్స్‌ది సాఫ్ట్‌గా ఉంటుంది. ఇదేంటో ఒక స్టిక్ అదే బూజు కర్ర లాంటిది. అదైతే మా వారు తీసుకొచ్చారు. రోడ్ సైడ్ అట్లా అమ్ముతుంటారు కదా! చాలా బాగా ఉపయోగపడుతుంది అది కూడా. అలాగే ఫ్యాన్లు, అలాగే మనకి ఎక్కడెక్కడ డస్ట్ ఉంటుందో మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలండి. అలా చేసుకుంటే ఎప్పటికప్పుడు డస్ట్ ఉన్నప్పుడల్లా మనము ఇంటినైతే ఎప్పుడు కూడా క్లీన్‌గా ఉంచుకోవచ్చు. ఎక్కడ కూడా మనం డస్ట్ లేకుండా నీట్‌గా ఉంటుంది ఎప్పటికప్పుడు చేసుకుంటే. అలాగే అండి, వాక్యూమ్ క్లీనర్ వల్ల ఉపయోగం ఏందంటే, మనము రెగ్యులర్‌గా ఇంటి పనంతా అయిపోయిన తర్వాత మనం పిల్లలు కానీ పెద్దవాళ్ళందరూ బయటికెళ్ళిపోయిన తర్వాత అప్పుడైతే మనం క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మనము దులిపేటప్పుడు వాక్యూమ్ క్లీనర్‌లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కింద ఎక్కడ మనకి మళ్ళీ డస్ట్ పడదు. చక్కగా మనం అలాగైతే వాక్యూమ్ క్లీనర్‌ని ఉపయోగించుకోవడానికి బావుంటుందండి. నాకైతే మా అత్త అప్పుడు ఇది కొన్నప్పుడు 5,000కో ఏమో వచ్చింది. చాలా తక్కువకే వచ్చింది. చాలా బాగా ఉపయోగపడిందండి. ఇంతవరకు రిపేర్ లేదు. 10 ఇయర్సో ఇంకా ఎక్కువే అవుతుందో అంత బాగా ఉపయోగపడుతుంది. అలాగే అండి, మనమైతే మాత్రము ఇట్లాగా పండగలకి మాత్రం కాకుండా ఎప్పుడు క్లీన్ చేసుకుంటే అంటే ఈ పురుగులు అవన్నీ ఉంటాయి కదండీ! అవేమి ఇంట్లోకి ఎక్కువగా రాకుండా ఉంటాయి. అవి వచ్చినాయి అంటే మనకి బూజు ఎక్కువగా వచ్చేస్తుంది త్వరగా. మనం ఎప్పుడైనా ఇంట్లోకి బల్లుల్ని, ఈగల్ని, అలాగే మస్కిటోస్‌ని రాకుండా ఉంచుకోవాలంటే నెట్ డోర్లు అయితే పెట్టుకుంటే అవేమీ రావండి. అలాగే నెట్ డోర్లు మనం పెట్టుకోవడమే కాదండి, మనం మార్నింగ్ అవర్స్‌లో నెట్ డోర్‌ని ఓపెన్ చేసేసి పెట్టేస్తుంటాం. ఎందుకు? మామూలుగా అందరూ వెళ్తూ వస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అన్నట్టుగా, కొంతమంది ఈవినింగ్ మస్కిటోస్ కోసమే అని చెప్పి ఆ మస్కిటోస్ రాకుండా ఉండడానికి కోసమే అనుకుంటారు. కాదండి, నా ఉద్దేశం అయితే నెట్ డోర్లు కూడా మనకి మార్నింగ్ అవర్స్‌లో కూడా తీయకుండా, తీసిన వెంటనే వేసే విధంగా ఉండేటట్లు కోసం అయితేనే నెట్ డోర్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బూజు ఎక్కువగా ఉండకుండా ఉండాలంటే బల్లులు, అలాగే ఈగలు అవన్నీ రాకుండా ఉంటే మనకి పురుగులు, చిన్న చిన్న పురుగులు వస్తాయి కదండి, స్పైడర్స్ లాగా, అవి కూడా రాకుండా చక్కగా మనమైతే మెయింటైన్ చేసుకోవాలి. అలా అయితే మనము ఈజీ వేలో అయిపోతుందన్నమాట. మనము ఇలా బూజు దులుపుకునేటప్పుడు మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బూజు ఎక్కువగా ఉండి మనం దులపాలన్నా అవంతా కూడా మనకి విసుగు అనిపిస్తుంది పనిచేసేటప్పుడు. నేనైతే ఇవన్నీ పాటిస్తూ ఉంటానండి. కాబట్టే శుభ్రంగా ఎప్పటికప్పుడు నీట్‌గా ఉంచుకోవడానికి మనము అవకాశం ఉంటుంది. ఎంత క్లీన్‌గా ఉంటాం మనము, అంత ఇంటిని నీట్‌గా ఉంచుకోవచ్చు. పైపెచ్చు అనారోగ్యాల పాలవ్వకుండా ఉంటాం అన్నమాట. మనం చేసుకునే క్లీనింగ్‌లో అనారోగ్యాలు కూడా రావు. నా ఉద్దేశం అయితే అదేనండి.
చక్కగా మనము బెడ్షీట్స్ అన్నీ తీసాం కదండి, బ్లాంకెట్స్ అవన్నీ వాటిని మనము ఇప్పుడు వాషింగ్కి వేసేసుకుంటున్నాము. మంచి లిక్విడ్ సోప్స్ అయితే మనము వాడుకోవాలి. నేనైతే ఏరియలే వాడతాను. అట్లాగే మనము వాటిని మంచి ఎండలో చక్కగా ఎండ బాగా వచ్చేటప్పుడు మాత్రమే వేసుకుంటే నీట్గా ఎండలో మాత్రము ఆరవేస్తే వాటిలో ఉన్న జెమ్స్ అన్నీ పోయి నీట్గా ఉంటాయి, పిల్లపిల్లలాడు. బెడ్షీట్లు అవన్నీ 15 డేస్కి ఒకసారి మార్చుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం పడుకుంటాం కదండి, ఫ్రెష్గా ఉండాలి, డస్ట్ అయితే ఉండకూడదు. పిల్లలు వాళ్ళు చక్కగా పడుకోవడానికి నీట్గా ఉంచుకోవాలండి ఇంటిని. నేనైతే ఎప్పుడు మీరేమన్నా అనుకోండి, నాకు కొంచెం ఓసిడి ప్రాబ్లం ఉంది, కొంచెం ఎక్కువ క్లీనింగ్ ఎక్కువ అనమాట మనం. అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మీరైతే అందరు కూడా పండగలకి ఇలాగే చేసుకుంటూ ఉంటారు కదండి, తప్పకుండా. ఓకేనా? మరి ఇప్పుడైతే మనం క్లీనింగ్ అయితే అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు అందరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరం కూడా ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఇంటిని నీట్గా ఉంచుకుంటే ఎటువంటి డస్ట్ లేకుండా ఇల్లు నీట్గా ఉంటుంది, కనులకు విందుగా ఉంటుంది, మనం ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా ఉన్నట్లుంటుంది. అలాగే మన ఇంటిని మనమే చూసుకొని మురిసిపోవచ్చు, అంత బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాగా క్లీన్ చేసుకుంటారు కదండి పండగలకైతే.